స్వాగతం. మనం మన కుటుంబం పట్ల ఎంతో బాధ్యతగా ఉంటాం. మనం వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. మనం అన్ని సౌకర్యాలు వాళ్ళకిస్తాం. కానీ మనమే లేకుంటే వాళ్ళ పరిస్థితి కోసమే మనం ముందుగా ఆలోచించి ఒక ఎల్ఐసి పాలిసీ తీసుకుంటాం. ఆ ఎల్ఐసి పాలిసీ ముఖ్య ఉద్దేశ్యం మన తదనంతరం వాళ్ళకి మనం అనుకోకుండా ఏదైనా విపత్తు జరిగితే, మనం ఈ లోకంలో లేకుండా పోతే, మన నమ్ముకున్న ఫ్యామిలీ రోడ్డు మీద పడకుండా ఉండడానికి, వాళ్ళని ఆర్థికంగా ఎంతో ఇబ్బందికి గురి కాకుండా చూడడానికి ముఖ్య ఉద్దేశంగా ఆ ఎల్ఐసి పాలిసీ తీసుకున్నప్పుడు, ఆ ఎల్ఐసి పాలిసీ అమౌంట్ మనకి వస్తే, దానివల్ల మనం లేని లోటు తీర్చకున్నా ఆర్థికంగా మనల్ని ఇబ్బందులకు గురి కాకుండా చూసుకుంటది. అదే ఉద్దేశంలో మనం ఎల్ఐసి పాలిసీ తీసుకుంటాం. కానీ మనం బతికుండగానే ఆ ఎల్ఐసి పాలిసీని ఎవరో మనం చనిపోయినట్టు సృష్టించి, ఆ డబ్బులు ఒక ఏజెంట్లు కాజేస్తే వినడానికి భయంగా ఉందా? ఈ స్టోరీ చూద్దాం. సినిమా స్క్రిప్ట్ మించిన ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఏకంగా 39 మందిని బతికుండగానే చంపేసి, వాళ్ళకి రావాల్సిన ఎల్ఐసి మొత్తాన్ని కాజేసిన కేటుగాళ్ళు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలానికి చెందిన వెంకటేశ్వర్లు సరస్వతి అనే భార్య భర్తలు. ఒక గొప్ప జంట, గొప్ప పేర్లు పెట్టుకునే జంట గురించి మనం ఈరోజు ఎల్ఐసి ఏజెంట్లము అని చెప్పుకునే ఈ ఆదర్శ దంపతులు, ఈ కేటు ఆదర్శ దంపతులు వెంకటేశ్వర్లు సరస్వతి భగవంతుని పేర్లు పెట్టుకున్న ఈ ఆదర్శ దంపతులు అక్కడ ఉన్న స్థానికులతో పరిచయాలు పెంచుకొని వాళ్ళతోని పాలసీలు వేయించి దాదాపు ఒక 3 సంవత్సరాల పాలసీలు, ఒకవేళ వాళ్ళు కట్టకున్నా కానీ వాళ్ళ వంతు పాలసీలు వీళ్ళే కట్టుకొని 3 సంవత్సరాల తర్వాత వాళ్ళని చనిపోయినట్టు సృష్టించి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి వాళ్ళ పేరు మీద ఉన్న లక్షల రూపాయల సొమ్ముని వీళ్ళు కాజేశారు. అసలు ఈ కుంభకోణం ఎలా బయటపడిందంటే, అదే గ్రామానికి చెందిన అశోపురం గ్రామానికి చెందిన బుక్య శ్రీరాములు అనే వ్యక్తి ఎల్ఐసి పాలసీ తీసుకున్నాడు. అయితే ఒక ఏజెంటు అతను చనిపోయాడని క్లెయిమ్ చేసుకున్నాడు. అంటే సర్టిఫికెట్లు తీసుకొచ్చి క్లెయిమ్ చేసుకుంటే ఆ అధికారులకు అనుమానం వచ్చి, అసలు ఇది నిజంగా జరిగిందా, ఎలా జరిగిందో తెలుసుకుందామని అతని ఇంటికి వెళ్తే ఏకంగా అతను టీ తాగుతూ ఆనందంగా వీళ్ళని ఆహ్వానించి వీళ్ళకు కూడా టీ ఇచ్చాడు. కంగుతిన్న అధికారులు ఈ ఈ వాకబు మొత్తం ఇందులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరో అని తెలుసుకుంటానికి 39 మందిని ఎంక్వైరీ చేయగా, అసలు 39 మందిలో 9 మంది అసలు భూమి మీద లేనట్టు, కొంతమంది బతుకున్నట్టు వాళ్ళు చెప్తే వాళ్ళు అధికారుల వంతైంది. మన కుటుంబ సభ్యులు నిజంగానే చనిపోతే ఆ సర్టిఫికెట్ల కోసము ఇటురా అటువో ఇప్పుడురా అప్పుడు తిప్పి ఇబ్బంది పెట్టే అధికారులు మాత్రం మనం బతుకుండగానే ఈజీగా ఆ సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళ చేతికి ఎలా ఇచ్చారనేది. కాకుండా ఎల్ఐసి అధికారులు కూడా ఎన్నో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆ పేమెంట్ అనేది రిలీజ్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలే. ఎలాంటి ఎంక్వైరీ లేకుండానే చనిపోయిందన్న ఒక సర్టిఫికెట్ తెచ్చి చూచూ మంత్రంగా చేసిన డాక్యుమెంట్లను తీసుకొని వాళ్ళని అంత పెద్ద మొత్తంలో ఇవ్వడంలో ఈ ఎల్ఐసి పాత్ర కూడా మనం అనుమానాలకి దారితీస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, 39 కేసుల్లో ఇదే విధంగా జరిగినప్పుడు ఎలాంటి అనుమానం లేకుండా ఈ విధంగా తీసుకున్నప్పుడు అధికారులకు ఎందుకు అనుమానం రాలేదనేది కొన్ని $1 మిలియన్ ప్రశ్న. అంతేకాదు, కొంతమంది మాత్రం అసలు భూమి మీద అలాంటి పేర్లే లేవు. 9 మందికి సంబంధించిన అలాంటి పేర్లు లేకపోవడం గమనార్హం. ఇందులో అధికారుల పాత్ర, గవర్నమెంట్ అధికారుల పాత్ర, ఎల్ఐసి అధికారుల పాత్ర, సర్టిఫికెట్ మున్సిపల్ వాళ్ళ పాత్ర, అన్ని కోణాల నుంచి పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎల్ఐసి పాలసీ తీసుకున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఒక ఎల్ఐసి ఏజెంట్ని నమ్మండి, అంతేగాని గుడ్డిగా నమ్మకండి. అతడు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టి ఏ డాక్యుమెంట్లు ఆ డాక్యుమెంట్లు చేతికి అందజేయకండి. ఎందుకంటే కేటుగాళ్ళు అక్కడో ఇక్కడో ఉండరు. మనం నమ్మిన వాళ్ళే, మనం నట్టేట ముంచే వాళ్ళే, మనకు తెలిసిన బంధువులే మనల్ని నడి రోడ్డుకి లాగుతారు. ఆ తర్వాత చేతులు ఎత్తేస్తారు. ఆ తర్వాత మనం నిజంగా మనం పాలసీ తీసుకున్న మన కుటుంబ సభ్యులు రోడ్డున పడడం ఖాయం. అంతగా డి న్యూస్ తరఫున మీకు చెప్తున్నది ఏంటంటే, మీరు ప్రతి ఒక్కరిని నమ్మండి, అంతేగాని గుడ్డిగా నమ్మకండి. ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా వెరిఫై చేయండి, ఆ తర్వాతనే తీసుకోండి. ఎప్పటికప్పుడు మీరు తీసుకున్న పాలసీ గురించి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో కానీ నేరుగా కానీ ఆ అధికారుల దగ్గరికి వెళ్ళి
మీ పాలసీ గురించి ఎంక్వైరీ చేస్తుండండి. ప్రతి సంవత్సరం మీరు చెల్లించిన రసీదుని మీ దగ్గర పెట్టుకోండి. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయండి. మీ పాలసీ ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉందని మీ కుటుంబ సభ్యులకు తెలియజేస్తే నిజంగా మనకు జరగరానిది జరిగినప్పుడు వాళ్ళకి ఎంతో ఆర్థికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నా మనవి. డి న్యూస్, హైదరాబాద్.